kg moving with a velocity of 12 meter per second makes one-dimensional collision with the another stationary ball of mass 1.2 kg. If the coefficient of resolution is 1 by root 2, then the ratio of the total kinetic energy of the balls after the collision and the initial kinetic energy is 3:4, 1:1, 2:3, 3:√2. ఇది మనకి 10th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ ఆల్సో. కొంచెం జాగ్రత్త చూద్దాం. సో ఏమన్నా అంటే ఏ బాల్ ఆఫ్ మాస్ 1.2 kg, ఒక బాల్ ఉంది, దాని మాస్ ఎంతంట 1.2 kg ఉందట. మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 12 మీటర్ పర్ సెకండ్. ఎంత వెలాసిటీతో మూవ్ అవుతున్నది? 12 మీటర్ పర్ సెకండ్తో మూవ్ అవుతుంది. మేక్స్ వన్ డైమెన్షనల్ కొలిజన్ విత్ ది అనదర్ స్టేషనరీ బాల్ ఆఫ్ మాస్ 1.2 kg విచ్ ఇస్ ఎట్ రెస్ట్. స్టేషనరీ బాల్ అని అర్థమైంది, రెస్ట్లో ఉంది. సో ఒక బాల్ ఉంది లేదా ఒక బాడీ ఉంది. సో ఫస్ట్ దాని మాస్ ఎంత ఇచ్చాడు? 1.2 kg అన్నాడు. సో ఎంత వెలాసిటీ మూవ్ అవుతుంది? 12 మీటర్ పర్ సెకండ్తో మూవ్ అవుతుంది. మూవ్ అవ్వకుంటూ వెళ్ళి ఒక బాల్ ఉంది, ఇంకో బాల్, అది దాని మాస్ కూడా 1.2 kg ఉంది. అది స్టేషనరీగా ఉంది అంటే అట్లా రెస్ట్లో ఉంది. అంటే u2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిన తర్వాత కొలిషన్ తర్వాత వాటి వెలాసిటీస్ v1 v2 అవుతాయి. సో వన్ డైమెన్షనల్ కొలిషన్ కాబట్టి క్లియర్ అయినప్పుడు ఇప్పుడు మనం అడిగింది ఏంటంటే ఆ కొలిషన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్, వాటి యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ 1/√2 అయితే the ratio of kinetic energy of the balls after the collision and initial collision అంటే కొలిషన్ జరగక ముందు ఉన్న కైనెటిక్ ఎనర్జీకి కొలిషన్ జరిగిన తర్వాత ఉన్న కైనెటిక్ ఎనర్జీకి మధ్య రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఫస్ట్ నేను లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం రాస్తున్నాను. m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. క్లియర్. రాసిన తర్వాత ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటంటే m1 1.2 అన్నాడు, m2 కూడా 1.2 అన్నాడు. సో కాబట్టి మనం ఇక్కడ m1 u1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం సింపుల్గా u2 వాల్యూ 0 కాబట్టి టర్మ్ 0 అవుతుంది. అప్పుడు m1 v1 ప్లస్ m2 v2 అని రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ మనం m1 కామన్ తీస్తే m1 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడేం మిగులుతుంది మనకి? u1 ఈజ్ ఈక్వల్స్ టు v1 ప్లస్ v2 మిగులుతుంది. v1 ప్లస్ v2 మిగులుతుంది. u1 ఎంత అన్నాం? u1 ఇనిషియల్ వెలాసిటీ 12 మీటర్ పర్ సెకండ్ కాబట్టి 12 ఈజ్ ఈక్వల్స్ టు v1 ప్లస్ v2 అంటున్నాము. దీని ఈక్వేషన్ నెంబర్ 1 సంథింగ్ వాటర్ మేబీ అనుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఏంటో కండిషను? కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంది? E ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై u1 మైనస్ u2. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1/√2 ఇచ్చాడు. 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై u1 మైనస్ u2. u1 వాల్యూ 12 స్టార్టింగ్ రెస్ట్లో ఉంది కాబట్టి 0 అంటున్నాం. అప్పుడు 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై √12 అని రాస్తున్నాం. ఈ 12 తీసుకురండి. 12/√2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1. ఈ 12 రాస్తున్నానంటే 6 into 2 రాస్తున్నాను బై √2 అంటున్నాను. దట్ ఈస్ v2 మైనస్ v1. అండ్ 6 into 2 రాస్తున్నానంటే √2 into √2 రాస్తున్నాను బై √2 అని రాశాను. √2 క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్స్ వాట్? v2 మైనస్ v1. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం మిగులుతుంది? 6√2 మిగులుతుంది. 6√2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1. క్లియర్. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్న తర్వాత ఈక్వేషన్ నెంబర్ 1 ఏమొచ్చింది? v1 ప్లస్ v2 వచ్చింది. సో ఇప్పుడు రీట్ నేను యాడ్ చేస్తున్నాను. 6√2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 అండ్ 12 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ v2 ప్లస్ v1 ప్లస్ v1. సో ఇక్కడ ఏమవుతుంది? v1 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 12 ప్లస్ 6√2 ఈజ్ ఈక్వల్స్ టు హియర్ వాట్ యూ కెన్ రైట్ v2 ప్లస్ v2 2v2. క్లియర్. అప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి? 2 కామన్ తీస్తారు అనుకోండి, ఏమవుతుంది? ఎస్ వాట్ ఇట్ ఈస్ 6 ప్లస్ 3√2. 6 ప్లస్ 3√2 ఈజ్ ఈక్వల్స్ టు 2v2 రాస్తున్నాను. 2 క్యాన్సిల్. దెన్ 6 ప్లస్ 3√2 ఈజ్ ఈక్వల్స్ టు v2 అని రాస్తాను. సో ఇది v2 వాల్యూ. క్లియర్. ఇప్పుడు మనం v1 వాల్యూ కావాలి. ఓకేనా?
సో ఇక్కడ ఆబ్వియస్గా మనం రాస్తున్నాము ఇదేంటో ఈ రెండు ఈక్వేషన్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 12 ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V12 ఎంత వచ్చింది 6 ప్లస్ 3√2 6 ప్లస్ 3√2. అప్పుడు ఏమవుతుంది మనకు ఆబ్వియస్గా 12 మైనస్ 6 మైనస్ √32 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ V1. 12 మైనస్ 6 అంటే ఎంత 6 మైనస్ 3√2 ఈజ్ ఈక్వల్స్ టు V1. సో ఇది మనకి V1 V2 వాల్యూస్ వచ్చాయి. ఇవి ఎందుకు అనుకున్నాం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఆఫ్ M1 U1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ M V1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ M V2 స్క్వేర్ కదా. సో ఇక్కడ ఆఫ్ M U1 స్క్వేర్ ఆఫ్ M1 V1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ M2 V2 స్క్వేర్. సో ఇక్కడ మనకి V1 స్క్వేర్ V2 వాల్యూస్ వచ్చేస్తాయి. U1 వాల్యూ ఉంది. సో కాబట్టి ఇది బిఫోర్ కొలిజన్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్ ది కొలిజన్. సో ఇప్పుడు ఈ రెండు యొక్క రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ బిఫోర్ కొలిజన్ కైనెటిక్ ఎనర్జీ ఏం రాస్తున్నాను ఆఫ్ ఇంటూ M ఇంటూ U1 స్క్వేర్ 12 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ కొలిజన్ ఏమవుతుంది ఆఫ్ M1 V1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ M2 V2 స్క్వేర్. మనం ఏమనుకున్నాం ఆఫ్ M1 M2 రెండు సేమ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఆఫ్ కామన్ తీస్తున్న ఆఫ్ V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్. సో ఇక్కడ మనకి ఆబ్వియస్గా ఇక్కడ V1 అంటే ఏం రాస్తాం మనం వాట్ ఈస్ V1 what it is here 6 minus 3√2 and V2 is 6 plus 3√2 వాటి హోల్ స్క్వేర్ ఎంత ఉంటుంది. సో V1 స్క్వేర్ రాస్తున్నాను. V1 స్క్వేర్ అంటే ఏమవుతుంది 6 ప్లస్ 3√2 హోల్ స్క్వేర్. ఓకేనా. అండ్ V2 స్క్వేర్ అంటే ఏంటి 6 మైనస్ 3√2 హోల్ స్క్వేర్. సో A ప్లస్ B హోల్ స్క్వేర్ ప్లస్ A మైనస్ B హోల్ స్క్వేర్ అన్నట్టు. సో కాబట్టి ఇప్పుడు దీని ఏం రాస్తున్నట్టు జాగ్రత్త చూడండి 6 ప్లస్ 3√2 హోల్ స్క్వేర్ అంటే 9 into 2. సో 18 ప్లస్ 2 into 6 into 3√2 రాస్తున్నాం. సేమ్ అదేవిధంగా కూడా సేమ్ 36 ప్లస్ 18 మైనస్ 2 into 6 into 3√2 రాసినాం. 3√2 రాసిన తర్వాత ఇప్పుడు మనకు సబ్స్టిట్యూట్ చేసాం అనుకున్నప్పుడు ఏమవుతుంది ఆఫ్ ఇంటూ M ఇంటూ V1 స్క్వేర్ 36 ప్లస్ 18 ప్లస్ 2 into 6 into 3√2 ప్లస్ 36 ప్లస్ 18 మైనస్ 2 into 6 into 3√2 ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయినప్పుడు మనకి ఏం పోతుంది ఇక్కడ ఆఫ్ ఇంటూ M ఇంటూ 36 ప్లస్ 18 54 ప్లస్ 54 మిగులుతుంది. కాబట్టి ఆఫ్ M ఆఫ్ 108. సో కాబట్టి ఇక్కడ మనము కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిషన్ ఏం రాసుకోవచ్చు ఆఫ్ M U1 స్క్వేర్ రాస్తున్నాం. సో ఆఫ్టర్ ది కొలిషన్ ఆఫ్ M ఆఫ్ V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ రాసాం. ఇప్పుడు మనకు ఆబ్వియస్గా ఏమవుతుంది ఆఫ్ క్యాన్సిల్ M క్యాన్సిల్ U1 ఎంత అనుకున్నాం 12 హోల్ స్క్వేర్ అన్నాం బై V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 108 వచ్చింది. సో కాబట్టి KE1 by KE2 is equals to 144 by 108. సో మనకు ఇచ్చింది ఒకసారి ద రేషియో ఆఫ్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాల్ ఆఫ్టర్ ద కొలిషన్. సో అదేమి ఇచ్చాడంటే KE2 by KE1 అని ఇచ్చాడు. అప్పుడు 108 by 144. సో నౌ 36 3s are 108 and 4s are 3 by 4. That means what 3:4 మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్.